వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 151 అన్నమాట. ఇక లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బో లతక్క, నీ తెలివితోటి మంచిగానే కట్టినవు కదా. అవును సురేష్, చూడండి రూమ్స్ అన్ని. ఇదేమో టీవీ రూమ్ సురేష్. పాపం నా పిల్లలైతే ఎప్పటి నుండో అడుగుతున్నారు, పెద్ద టీవీ కొనద్దా మమ్మీ, పెద్ద టీవీ కొనద్దా అని. సో ఇక వాళ్ళ కోసమే తీసుకున్నా. అవునా లతక్క, టీవీకి ఎంత అయింది? 80,000. మంచి పని చేసినవు. పద చూపిస్తా పద. ఇదేమో కిచెన్. ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నావా? తీసుకున్నా సురేష్, అంత సామాన్ అంతా తీసుకున్నా. చదివినాకనే కదా మీకు చూపిస్తుంది. అన్నిటికీ బాగానే పైసలు ఉంటాయి. అన్ని కబోర్డ్స్ పెట్టిపించినావు కదా. కిచెన్ ది కలరింగ్ అయితే సూపర్ ఉంది. అవునా, ఇక మీదికి వెళ్దాం పదండి. నాకు గ్రీనరీ అంటే బాగా ఇష్టం సురేష్. ఇక అందుకే ఇట్లుంటే బాగుంటది కదా అని మొత్తం ఇక్కడ రాగానే మీద ఇట్లా సెట్టింగ్ చేపించిన. ఓ సూపర్ లతక్క, నా ఇల్లు కంటే నీ ఇల్లే సూపర్ పో, హైలైట్. చూసిరాపో, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. పిల్లల కోటి, అమ్మ నాన్నల కోటి, నాకొకటి ఉంది. చూసిరాపోండి. సరే లతక్క, చూసొస్తాం. రాజన్న, అందరూ నా ఇల్లుని చూడ్డానికి వస్తారు, చూస్తారు, సూపర్ ఉందంటారు. మరి నా ఇల్లుకు ఎంత దిష్టి తగులుతుందో ఏం కథను. ఇక దిష్టి బొమ్మ పెట్టాలి, గుమ్మడికాయ కట్టాలి. నాకు కూడా నచ్చిన ప్లేస్ అంటే ఇదే. పింక్ కలర్ బెడ్రూమ్ ఎవరిది? నాదే సురేష్. సూపర్ లతక్క. కూసోరి. మొత్తానికైతే ఇల్లు సూపర్ కట్టినవు లతక్క, నిజంగా. అవునా, థ్యాంక్ యూ సురేష్. ఇక ఊకూక కడతామా? ఇక ఒక్కసారి ఇంత అప్పైనా మంచిదే కానీ మంచిగా కట్టాలని డిసైడ్ అయినా. మంచిగానే కట్టినవు. ఇదంతా ఎంత ఖర్చు అయిందో ఏం కథనో గాని, ఈ సామాన్లన్నీ, సోఫా సెట్లు, బెడ్లు అన్ని మళ్ళీ కొత్త కొత్తవి కొన్నట్టున్నావు కదా. మాకేం లేవు కదా, అవన్నీ పాతయి. అందుకే ఇవన్నీ తీసుకున్నా. మా జున్నుకి చూపిస్తే పరిశాన్ అవుతుంది కావచ్చు. తోలుకరా సురేష్, ఎట్లాగో ఇళ్లలో పోయేటప్పుడు వస్తారు కదా. డేట్ ఫిక్స్ చేసినావా? 5 తారీఖన్నా 6 తారీఖన్నా. ఓ రాజన్న, నువ్వేంది ఏం మాట్లాడతలేవు? ఏం మాట్లాడాలి, నేను పోతా. ఇక ఏమైంది లతక్క, రాజన్నతోటి ఏం మాట్లాడతలేవా నువ్వు? ఎందుకు సురేష్ మాట్లాడు. ఇక మాట్లాడితే మళ్ళా వాళ్ళ భార్యతోటి లొల్లిలైతాయి. అందుకే మాట్లాడతలేను. మీరు మంచి ఫ్రెండ్సే కదా లతక్క, ఎందుకు అంతగానం అదవుడు? కొన్ని సిచ్యువేషన్స్ అట్లనే ఉంటాయి. పాపం రాజన్న అన్నిటికీ మిస్ కాబట్టే. రమక్కతోటి లొల్లి లేకపోతే రాజన్న కూడా అన్నిటికీ వచ్చేటోడు. నాకు ఎప్పటి నుండో ఏ పనైనా, ఆపతైనా, సంపతైనా కూడా నాకు రాజే ముందు పడి చేసిండు. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు నేను మంచిగా ఉండి చేసుకుంటున్న కార్యక్రమాలకు రాలేకపోతుండు. బాధ అనిపిస్తుందా లతక్క నీకు? అనిపిస్తుంది సురేష్, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ లాగా నాకు తోడుండి అన్నిట్లలో నాకు హెల్ప్ చేసిండు కదా. ఇప్పుడు దేనికి ఉంటలేడని ఎక్కడనో కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే కదా నీకు మొన్న నా బిడ్డ ఫంక్షన్ అయినా కూడా నీకు చెప్పినా కదా, రాజుని తీసుకుపో తాగుపోర్రి అని. అవునవును. అయితే నువ్వు కోళ్ళపారం పెడుతున్నావా? కోళ్ళపారం పెడుతున్నా. కనీసం చెప్పాను కూడా చెప్పలే సురేషు. ఇక ఓకే అయినాక చెప్పుదాం అనుకున్న రాజన్న. ఇక్కడనే లతక్కోళ్ళ ఇంటి పక్కకి రోడ్డుని చూసినావా, రోడ్ కాడనే ల్యాండ్ తీసుకున్నా. అయితే ఇవాళనే అన్ని మనీ గిని అంతా కట్టేసినా. ఇక కోళ్ళపారం కట్టుడు స్టార్ట్ చేయాలి. ఇక నువ్వు కూడా ఇటే తిరుగుతావు పనికి. ఇక చూసుకోవాలి కదా. అందరికీ పైసలుండి ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటూ పెట్టుకుంటుర్రు. నాకు పైసలు లేక ఎల్ల తీసుడే కట్టమున్నది. అగో వదిన, గీడేం చేస్తారు? ఏం లేదు, వీళ్ళు ఇల్లు ఉండడానికి వస్తే చూపించిన కూర్చున్నా మాట్లాడుతున్నా. వీళ్ళే వల్ల తక్క. మా మరిది మొన్నటిదాకా ముంబై పోయిండే, మొన్ననే వచ్చిందట. ఇక మా ఆయన చచ్చిపోయినప్పటి నుండి రాలేదని వచ్చిండు. ఇక ఇన్నే ఉన్నాడు, గృహ ప్రవేశం అయినాక పోతాడట. ఓహో, ఏం పేరు నీది? పేరు రాకేష్. ఓహో, ఏ పోతాం లతక్క. మరి ఇక్కడ ఏదైనా ఛాయ్ ఏదైనా పెడదామనంటే ఇంకా సిలిండర్ గిట్లా ఏం లేవు కదా. ఏం కాదులే. సరే సరే, ఇక నేను కూడా వెళ్తా ఇంటికే గాని మీరు వెళ్ళండి. వస్తావా రాకేషు? వదినతో నస్తా. ఏమన్నా ఎత్తెట్లా ఇడా మరి? ఇక్కడ ఎవ్వరు మొత్తుకున్నా కూడా ఎవ్వరికి వినబడది ఈ బిల్డింగ్ మీద. యా నువ్వు కూడా ఓపెన్ లతక్క. పోతా
అరే పా సురేషు తాత ఒక్క నిమిషం ఇక రావా? ఏమైంది? నువ్వు కూడా ఇక్కడ ఉండకు, జల్దీ ఇంటికి నడు. ఎందుకు? అంతే, వాడిని చూస్తే నాకెందుకు నమ్మబుద్ధి అయితే లేదు. దాదా నువ్వు కూడా రా, తాళమేద్దురా, మేము ఉంటాం, మెల్లమెల్ల నడుపుతాం. నువ్వు మా వెనకనే వచ్చి తాళమేయి, వాడిని కూడా రమ్మను. అయ్యో రాజుకంత అనుమానమా నీకు? నువ్వు నేను చెప్పింది ఏయి. సరే సరే వస్తాపో. ఏందట వదినే? ఏం లేదు. సరే సరే, మీదిగా ఇంకా రూమ్స్ చూడలేదు వదినే నేను. తర్వాత యుద్ధు పాలేవు. చూద్దాం వదినా దా. సరే సరే పా. ఇది అమ్మ వాళ్ళకు బెడ్రూమ్. బాగుంది వదినా. ఈ బెడ్షీట్ కలర్ అంత ఎట్లనో అనిపిస్తుంది కదా నాకు. ఏమైంది రాకేషు? అయ్యో వదినా ఏం లేదు, నెత్తి మీద షీముంటే ఇట్లా అన్నా. అవునా, నేనేందో అని నేను భయపడితే. సరేదా పోదాందా. కాసేపు ఉందాం వదినా, ఇక్కడనే మంచిగా ఉన్నది, అక్కడికి పోయి ఏం చేస్తావు? అబ్బో ఇక పిల్లలందరూ స్కూలుకు పోయి ఇక అయ్యగారిని సామాన్ ఏమేమి అవసరం ఉంటుందో ఫోన్ చేసి అడిగి రాసుకోవాలి, సామాన్ తీసుకురావాలి. అవునా, సరే సరే పా. ఏమైంది రాజన్న? దా పోదాం. పోదాం పోదాం గాని ఎందుకు, ఏమైంది? ఏం ఆలోచిస్తాను? ఏం లేదు పా. ఏ రివిల్ ఇంకా బయటకు వెళ్తలేరు, వచ్చారు కదా. నువ్వు తాళం వేసి వస్తాను నడు. సరే వదినా. హలో చెప్పు. ఏమైంది? ఎటు పోయినావు? ఇంకా ఇంటికి రావత్తలేదా నీకు? పొద్దుగాల పోయినావు, ఇవారకు పత్తకు లేవు, జాడకు లేవు, తిండి లేదు, తికాన లేదు. బయట ఎవతి పెడతాంది, ఎవరి దగ్గర తింటాను? నేను తింటేంది, తినకపోతేంది, ఏడ జత్తేంది, బతికితేంది? అవన్నీ కథలు పడకు. ఎక్కడున్నావు చెప్పు. ఎన్నో ఉన్నా, నీకు అవసరమా? మరి నాకు అవసరం లేకపోతే ఎవరికి అవసరం ఉంటది? ఏమో అది కూడా నీకే తెలియాలి. అవన్నీ ఎప్పకు, చక్కగా ఇంటికి నడువు. నువ్వు నన్ను ఎందుకు ఇట్లా సతాయించుకుంటున్నావు? నువ్వే ఇష్టం ఉన్నట్టు మాట్లాడబడుతుంది, మళ్ళీ ఇంకా నేనే నిన్ను సతాయించుకుంటున్నా. నిన్ను అన్నది లేదు, పీకింది లేదు, కానీ ఎంతో బాగా పడుతుంది నువ్వు. అవు అవు ఏం అనలేదు. సరే తీ ఉండు. ఏడున్నావంటే? వస్తానా ఇంటికే. మంచిది. వరదాకా మరి ఏడవైనవోయో. ఉండు. ఇన్నిసార్లు ఫోన్ చేయంగా ఇప్పుడు ఎత్తిండు మహానుభావుడు. ఏడున్నాడో ఏం చేస్తాడో. మనసులో ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. ఏమైందక్కో ఇలా నువ్వు పాటలు పాడుతున్నావు? ఏం చేయాలరా, అంత బోరు కొడుతుంది. అదేంది నీకు బోరు కొట్టుడు అంటే నీ అవ్వ, ఇక వేరే ముచ్చట అది. పోయినవే ముచ్చటకు. ఏం ముచ్చట పాడగాను, ఎవరింటికి పోయి కూర్చున్నా కూడా రోజు పంచాయతీ వస్తాను నా దగ్గరికి. అందుకే నా ఇంటి ముంగట నేనే కూర్చున్నా. నువ్వు పంచాయతీ పెద్ద మనిషివేనాయే, ఇక నీ దగ్గరికి రాకపోతే ఎడబోతారు. అయ్యో పిల్లగా, చిల్లర లేవు. 100 రూపాయలు లోటే కదా, చిల్లర కాదు కదా. చిల్లర లేవంటావు, లోటు తేపో. చింటూ చేతుల పైసలు లేవు ఇప్పుడు. మా ఆయన పొలం కాడికి వేండు, వచ్చినాక అడిగి నేనే తెచ్చిస్తా. సరేటి. బడికి ఓలేదు అయ్యల్లా. మా బడి బంద్ చేసిర్రు, తెలంగాణ బంద్ అట, బంద్ చేసిర్రు. అయ్యో ఇక ఎప్పుడు మూతనే వేయబట్టే మీ బడి. ఇక వాడు ఎప్పుడు చదువు చెప్తాండు, మీరేం చదువుకుంటారు? అంటే ఏమన్నట్టు, మమ్మల్ని రోజు బడికొమ్మంటావా? మరి బడి పోతేనే కదా మంచిగా చదువు వస్తుంది. అది వేడికి రాదు, మేం నేర్చుకుంటేనే అది వస్తుంది. ఓ నీ అన్ని తీటేశాడు గాని పో పో, ఆడకపో. ఆడుకుంటదని. ఓ బంటన్న తిన్నవా? తిన్నా. ఆడుకుందా? పోరా బంటిగా, అయ్యో నీకేం పని లేదనే లేకపోయే, ఆ పిల్లగాంతో ఆడుకోపో. నేను ఎట్లా కనబడతానని నీకు పోరని లెక్క కనబడుతున్నానే? అరే పని లేనే లేకపోయా, ఆడుకుంటేంది? ఓ నువ్వు మస్తు చెప్తావే నాకు. బంటన్నది ఊరు కాదు కదా, మరి ఇన్నే ఉంటాండు, వాళ్ళ ఇంటికి పోతలేడేంది నరసవ్వా? ఓ బుద్ధి అయితే లేదట, ఇన్నే ఉంట బుద్ధి అవుతుందట, ఇన్నే ఉంటాండు. అయ్యో మరి నువ్వు బువ్వ పెడతానవా? నేను పెట్టకపోతే ఇంటికింత అరకచ్చుకొని తింటాను అనుకున్నావా చింటూ? మంచిగా ఉన్నారు ఇద్దరు. ఏమో మరి. ఓ పిల్లగా, నేను అడుక్కునేటోని తీరు కనబడతానన్నా ఏంది? కాదు కాదు గాని ఆడుకుంటానే నీగా. పో పిల్లగాంతో పోయి ఆడుకోపోయినవరా? నేనేం ఆట ఆడతానేగా పిల్లగాంతోటి, నువ్వు అన్ని చంత్రాలు మాట్లాడతావు. పని సాతన కాకపాయే, ఇటు ఆట సాతన కాకపాయే, మరి ఇంకేం సాతన
లేదు, తినుడు తిరుగుడు పండుకునుడు. అట్లా ఎత్తన పెళ్ళాం వస్తాదిరా. అది వచ్చిన వరకు చూద్దాంగా నాగే. అప్పుడే ముసల్లాని వేసుకో, నేను కూర్చుండబెట్టి సత్తది. ఇంకా నయ్యం. ఓ వదినా రాంగా ఆగామే మందలిచ్చింది నన్ను. అప్పుడు ఎవరు? ఓగడ కూసోని లేదా? ఓహో గరమనా, ఏమంటాంది? ఏం లేదు, ఇల్లు పెద్దగానే కట్టిందట కదా, ఎక్కడి పైసలు ఆమెకు అవన్నీ అని అడుగుతుంది నన్ను. దానికి ఎందుకట? నాకేం తెలుసు అని నేనన్నా. ఎందుకు ఆమె నీతోటి మాట్లాడదా ఏంది? లేదు లేదు మాట్లాడది. అవునా, అందుకే అంత వెరైటీగా మాట్లాడింది. సరే సరే పా, ఇంట్లోకి పోదాంపా. ఆ ఏమైంది? అన్నము తినవా? అద్దద్దు, నాకు ఏదద్దు. తిందురా చక్కగా, పొద్దడుసుంది ఇంట్లో అన్నం తినలేదు నువ్వు. అద్దు అని అంటున్నా కదా, నా దగ్గరికి రాకు, నాతోటి మాట్లాడక అంతే. ఎందుకు మాట్లాడద్దు, ఎందుకు రావద్దు అంతగానం నిన్నేమన్నా అని? ఏమన్నా మంచిదే, ఏమనకున్నా మంచిదే, కానీ నా దగ్గరికి రాకు, నా జోలికి రాకు, అర్థమవుతుందా? నాకు చేసుకునే పని కూడా నువ్వు మంచిగా చేసుకొని ఇస్తలేవు. ఓ అంతగానం నిన్నేమన్నా, నిన్నేం చేసినా? ఏమో బాగా గరానికి రాబడుతుంది. నువ్వు చీటికి మాటికి జరిగిపోయిన ముచ్చట్లు ముంగడికి తీసుకొచ్చి ఎత్తున్నావు. మంచిగున్నోన్ని చెడగొడుతున్నావు నువ్వు, చెప్తున్నా. ఇక నువ్వు చేసినవి చక్కటి పనులని నేను ఏమనకుండా ఉండాలా? మరి నేను చావల్లానే? నువ్వు అట్లా మాటలతోటి నన్ను సూదులు గుచ్చినట్టు గుచ్చుతా అంటే మరి నేను చావల్లా చెప్పు? నేను ఏమంటలేను తియ్యి, నాకు కోపం వచ్చి అన్నా. గా 10,000 లేకపాయే నీ బతుక్కు, ఆ ఉన్నాయన్నీ మంచిగా ఉన్నప్పుడు దాని దినాలకు పెడితివి, అదన్నీ ముళ్ళ కట్టుకొని బంగ్లా కట్టే ఇప్పుడు అని నేను గట్లన్నా. అరే రామ రామ, బంగ్లా కట్టుడేమో గాని అది మొత్తం నా పైసతోటే కట్టింది అన్నట్టు మాట్లాడబడుతుంది. నేను ఒక్క రూపాయి బిల్లు ఇయ్యలేదే రామా, చెప్పుతే అర్థం చేసుకో. అట్టిగా అనవసరంగా ఒకళ్ళ మీద ఏడవద్దే, తిరిగి మళ్ళవా అది మనకే పాపం కొడుతుంది. ఆ 2 పిల్లలు ఉన్నారు, జరా మార్చుకోని బుద్ధి. నువ్వు మార్చుకున్నాక నేను మార్చుకుంటా గాని. నేను మారి మంచిగానే ఉంటాను, అర్థమవుతుందా? అట్టెట్గా నాకు బీపీ లేపకు, చెప్తానా అని అన్నగాన్ని పిలిపించి మొత్తం చెప్తా. మరి చెప్పుకో, వాళ్ళకు తెలియందా ఈ ముచ్చట? ఈతోటి ఒర్రే బదులు గడ కుక్కతోటి ఒర్రిందిన అయ్యం. పొద్దంతా వీకిన, అందుకే నాకు ఇంట్లో మనసున పట్టాక పొద్దంతా వీకిన. ఇప్పుడే వచ్చినాక కూడా మళ్ళీ అదే భారతం మొదలు పెట్టబడుతుంది. నేను ఏమంటలేను, తిందురా అంటున్నా. ఇంటి పాడుగాని తినిపో, నీ మీద పెట్టుకోపో, నాకు అద్దు. నా మీద ఎందుకు పెట్టుకుంటా? ఇక్కడ బయట కుక్కలుంటాయే, ఆ వాకలతోటి ఉంటాయి, వాటికి వేయిపో, నాకు అద్దు గాని. నీకు బయటనే నమ్మది నచ్చినట్టున్నావు కదా, ఎవరో పెట్టినట్టున్నారు. అరే రామశంకర, ఉండాలా ఎటన్నా వీకల్లే. నువ్వెందుకు పోతావుతి, నేనే పోతా. నేను పోయినాక నీ కళ్ళు చల్ల పడతాయిగా, మంచిగా ఉంటావు అందరితోటి. ఏ పీక్తే వీకుపో, నీతోటి ఏంది నాకు వచ్చింది ఏంది పోయింది ఏంది పో, లేకుంటే నేను ఇంకా ప్రశాంతంగా ఉంటా పో. అవునా, నేను లేకుంటేనే ప్రశాంతంగా ఉంటావా అయితే? మరి నాకు బీపీ తెప్పియకు, సక్క నడువు. సరే సరే, నేను పోవాలనే నువ్వు ఇట్లా చేస్తానవు కానీ. అబ్బా రామశంకర, దీంతోటి ఏంది నాకు ఈ బాధ? ఇన్ని రోజులేమో అట్లా బాధపడుతుంది, ఇప్పుడేమో ఇట్లా బాధపడబడుతుంది. నా బతుక్కు సుఖం అనేది లేదు ఇక. ఓ నర్సక్క, ఏందే రేపు మాకు కైకిలత్తవా? ఏంటిది, ఏం చేసురే? అంది చేన్లా, పెసర్ చేన్లా కాయలు దింపుడు. అదైతే అలకటి పనేనే. అత్త అత్త, ఎవరెవరు? నువ్వు మల్లక్క, ఇద్దరం చాలుతానే. ఏమో మరిగా లింగక్కని విలువల్లా? పిలువే మా అత్తది. సరే నర్సక్క, జరా పొద్దుగాల పని చేసుకోరి, పొద్దుగాలనే పోదాం, నడుసుడు బాగుండే చేను కాడికి. సరే చెప్పత్త లింగక్కకు. పో అట్టిగా ఇంటికాడ ఉంటే ఏమొత్తాంది, అట్లా కైకిలు పోతానన్నా పైసలు వస్తాయి, ముచ్చటకు ముచ్చట నడుతుంది. ఏమైందో పిల్ల, ఏడతావు? ఏం చెప్పాలి లింగక్క, నా బాధ. నా మొగడు నన్ను చూస్తే అస్సలు ఓర్తలేడు. అయ్యో ఎందుకు, ఏమైంది? అట్టటిగానే లొల్లి పెడతాండు. నేను లేకపోతేనే ఆయనే ప్రశాంతంగా ఉంటాడట. నాకు ఆ మాట విన్నప్పడుసుంది ఇంట్లో మనసున పడతలేదు, పిచ్చి లేస్తుంది. అదేంటి, నువ్వు లేకపోతే ఆయన ప్రశాంతంగా ఉండు ఏందన్నట్టు? ఇంకా ఆమెను మరవలేదా ఏంది? వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా నడుస్తుందా? ఏం పాడో లింగక్క, భగవంతునికి ఎరక. నేను దాని గురించి తిట్టే నన్నే తిడతాడు. ఒకసారి అలవాటు పడ్డ పానం ఇక మారుతుందా రామా? కానీ మెల్లగా మార్పించుకోవాలి. కానీ నువ్వెందుకు లొల్లి పెట్టుకుంటున్నావు?
ఏం చెయ్యాలి, నేను ఎట్లా చెయ్యాలి? చీటికి మాటికి నన్ను కసరాయించుకుంటాండు. తిందురా అన్నా బాధే ఉన్నది, ఎటు పోయినవన్నా బాధే ఉన్నది. ఇయ్యల్లా ఎప్పుడు అనటోడు ఎప్పుడు అనలేదు ఆ మాట, ఇయ్యల్ల అన్నాడు నువ్వు లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటా అని. ఇక ఏం చెయ్యాలి, నేను ఎట్లా చెయ్యాలి? ఇంకక్క లత రేపు కైకిలు వస్తావా మాకు? ఏం చేస్తాను నువ్వు? పెసర్ చేన్ల కందుల చేన్ల కాయలు తెంపాలే. అవునా, ఎవరెవరు వస్తారు? అబ్బో అబ్బో, ఈ సమితి ఎన్ని పనులు చేసుకుంటాంది. ఇటు సంపాదిస్తాంది, ఇటు నా భర్తను ముంచింది. నర్సక్క ఇట్లా అత్తుర్రు, నర్సక్క మల్లక్క నువ్వు ముగ్గురు. అత్త తీయే. సరే మరి పోతాన్నా. సరే. చూసినవా లింగక్క, గసొంటి దానికేమో మంచిగుంది బతుకు, నాదేమో గిట్లేడిచింది. సిగ్గులు లేవు ముండలకు. మందిని ముంచి బంగ్లాల మీద బంగ్లాలు కడతారు, బొచ్చడు సంపాదిస్తారు. నన్నే అంటాందా ఇప్పుడు ఈ మాట? వాళ్ళ బతుకులే మంచిగున్నాయి. మొగుడుండంగా ఇంకో మొగడిని ఉంచుకొని నన్ను మొగడు నాగం చేసిర్రు. ఏయ్, ఎవరినంటావు నువ్వు? నిన్ను కాదే, ఆమె ఏందో అనుకుంటాంది. నేను ఈయననే ఇంటి లింగక్క. ఇప్పుడు నేను వచ్చినానే ఆ మాటలు మాట్లాడుతాంది. ఎవరిని ముంచి నేను బంగ్లా కట్టినట మొత్తం రుజువు ఇప్పిత్తదట్న ఊకున కొద్దీ బాగా అదైతుంది. నిన్నెవడన్నాడే? నాది నేను గులుక్కుంటే నీకెన్నొత్తాందే? అరే ఇప్పుడు నువ్వు నన్నే అన్నావు కదా, నేనే బంగ్లా కడుతున్నా కదా. అందరిని ముంచినా అని అంటున్నావు. ఎవరిని ముంచిన్నే? వాడిని ముంగడి తీసుకురా నువ్వు. ఆ మొగన్ని ముంచినవే మొత్తం నువ్వు. అంటే దొంగ ముండా, నీ మొగన్ని నేనేం ముంచిన్నే? నీ మొగడు నాకేం పెట్టిండే? ఊకున కొద్ది బాగా రెచ్చిపోతున్నావేమే. నలుగుట్ల పిలిచి పంచాయతీ పెట్టించి చికెంటకలు మొత్తం కొరిగిస్తా. ఏందో పోని పోని అన్న కొద్దీ ఏడ చూసినా నా పాటే వాడుకుంటా, నా ముచ్చటే తీసుకుంటా, నా జోలే తీసుకుంటా. ఓ బరిదెగించి ఒర్రుతున్నావు బద్మాషాడదానా. ఆగేలా తాగు. నువ్వు బరిదయించిన దానివి కాబట్టే నీ మొగుడు ఉండంగా నా మొగడిని ఉంచుకున్నావు. ఇక నీ మొగడు నీకు అడ్డం వస్తుండని అని చంపేసినావు. ఇప్పుడు ఎవరి దగ్గర పడతావో ఆ దగ్గరికే పోతున్నావు. నేను లింగక్క అదేం మాట్లాడుతుందో నలుగుట్లకు విలిపించి దీనికి చెప్పులు మెడకెత్తా నేను గాని. అవునే, నేను నా మొగని చంపినట్టు నువ్వు రుజువు ఇప్పియాలి. నలుగురిని ఎవరిని ఉంచుకున్నానో వాళ్ళని ముందుకు తీసుకురావాలి. తీసుకొస్తేనే నువ్వు బతుకుతావు నా చేతిలో. లేదనుకో నిన్ను చూసుకో ఇక ఇర్రగా మరగా చంపి నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నాకు పాపం జరిగినా మంచిదే ఇక నేను చెప్తున్నా. ఇన్ని రోజులు ఓపిక పట్టుకుంటూ వస్తున్నా. పోనీ 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 అని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా నా గురించి? అయితే రామా ఆగరాదే, బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తావే నువ్వు బరదయించిన దానివని ఊరంతరికే. నువ్వు ఊరంతరికే అయినా ఎవ్వనికి ఎరికే అయినా నాకు ఫరాక్ పడది. నేనేం తప్పు చేస్తలేను. నేను ఏం చేస్తున్నా ఏంది అనేది దేవుడికి తెలిస్తే చాలు, నాకు తెలిస్తే చాలు. ఆ మొగన్ దగ్గర ఒక్క రూపాయి లేదు. రూపాయి లేకుండా అన్ని నాకినవే నువ్వు. ఏడ నాకిన్నే? ఎక్కడ నాకిన్నే? రూపాయి లేకుండా నీ మొగన్ రమ్మని చెప్తాడు. నేను ఎక్కడ నాకినా నీ మొగన్ సొమ్ము నేను ఏడ తిన్నా? ఊకున కొద్దీ బాగా రెచ్చిపోతున్నావేమే నువ్వు. ఏం లొల్లి? ఎప్పు చీపిరి మెడకేయాల్సిందే నీకు అదే రోజు, కానీ పోని అని వదిలిపెట్టినా నేను. ఓ దొంగ ముండా, అది వెనకట నడిచింది అయిపోయిందే. అప్పడుచుంది నీ మొగన్ గురించి నాకు ఎరకలేదు, నా గురించి నీ మొగనికి ఎరకలేదు. మాది మేము బతుకుతా అంటే నువ్వేందే బాగా రెచ్చిపోతున్నావు? నా భర్త చచ్చి నేను ఎడతా అంటే బాగా తిన్నదరగలేక నువ్వెడుతున్నావు. నువ్వు భర్త చచ్చెడుతున్నావే. భర్త చచ్చిరాడిది గిట్లుంటా అదే. భవంతుల మీద భవంతులు కట్టబడితివి. ఇక ఇంకా నీ వెనక ఎవరిని ముంచుతానవో, ఎవరిని ముంచి కడతానవో అవన్నీ పైసలు నీకేడియే. దొంగ ముండ, నా అవ్వగారి భూమి అమ్ముకొని నేను ఇక్కడ కట్టుకుంటున్నా. అబ్బా అబ్బా నన్ను ఎన్ని మాటలు అంటానవే. అమ్మా ఏం మాటలే అవి, నువ్వు మారవా? అయ్యా నేనెందుకు మారతా? నేనేం తప్పు చేస్తున్నా అని మారతా? నా జోలికి రాకే, నా జోలికి రాకు, నా వార్తకు రాకు. నువ్వు నేను ఇప్పుడు ఇన్నా కాబట్టి నిన్ను ఇక్కడ నిల్చొని అడుగుతున్నా. అది నేను దునియా అనుకుంటా. నీకేందే? నీకెందుకు రేషం వస్తాంది? నువ్వు అన్నది నన్నే కాబట్టి నాకు రేషం వచ్చింది. ఏపో, నీకు నాతోటి మాట్లాడే అర్హతనే లేదు. గుంజక్క ఇవే నీతోటి మాట్లాడతా అని వస్తున్నా నే బౌరూపుల్దానా. నువ్వు బరిదేయించిన దానివే. నువ్వు అందరిని ముంచి బిల్డింగ్ కట్టినవు. అది ఎన్ని రోజులు ఉండత్తి, మధ్యలోనే ఊలిపోతుంది. ఏమన్నవే? ఎంత మాట అన్నవే రండా? నా మీద గింత ఏడుపున్నా అదే దొంగ ముండా. అవురే, మీ కొట్టుకున్నాడు పాడగాను ఎందుకంత కొట్టుకుంటారు? అయ్యో లొల్లి బాగానే అవుతుంది కదా. ఆగే, నువ్వు ఆగునారు చక్క దీన్ని ఎల్ల పొట్టు పొట్టుదంతా నేను బాగా రెచ్చిపోతాంది. ఏమైంది? ఎందుకు కొట్టుకుంటారు?
నిన్ను అస్సలే వదిలిపెట్టను, నేను పెద్ద మనుషులకు పిలిపిస్తా. ఏమైంది రామా ఆగు. ఇది నేనేమనక ముందే దాన్ని అన్నా అని బాగా రెచ్చిపోయి నన్ను తిడుతుంది. అసలు ఏమైంది, ఎందుకు ఈ లొల్లి చెప్పు నర్సక్క, ఏమైంది? అరే నాకు తెలియదురా, నేను వచ్చే వరకు లొల్లి బాగా అవుతుంది. లింగక్క నువ్వు చెప్పు, నాది తప్ప దాంది తప్ప, నువ్వు చెప్పు ఒకసారి. అది ఏం మాట్లాడిందో చెప్పు. ఏం లేదు తియ్యి, లొల్లి పాడగాను. లొల్లి పెంచుకుంటే పెరుగుతుంది, లేకపోతే లేదు. వదిలిపెట్టేయుర్రి. వదిలిపెట్టు లేదుగా, ఇన్ని రోజులు ఊకున్నా గానీ ఇప్పుడు ఊకోను నేను. ఆ ఇంటిక కూడా వీకలేవు. ఎవ్వని దగ్గర పంచాయతీ పెడితే పెట్టిపోయే. అసలు ఏమైంది రమా, నీ దౌడలన్నీ వాళ్ళ కొడతా నేను. అన్నంటవేంది నువ్వు? ఏం లేదు, ఈమె ఉన్న లింగక్క మాట్లాడుకుంటుంటే నేను రేపు మాకు కైకిలు అత్తమా అని పిలవడానికి వచ్చిన. పిలిస్తే సరే లింగక్క అన్నది కదా అత్త అని అన్నది. ఇక నేను నా సందాలు నేను పోతా ఉంటే నాకు రేషం వచ్చేటట్టు, నాకు వినిపించేటట్టు మందిని ముంచి బంగ్లాలు కడుతుంది. అది దాని బతికే మంచిగా ఉంది, నా సమితి గివితి అనుకుంటా అన్నది. అన్నాక నేను ఆ మాట విని నేను ఇప్పుడు అడిగితే నేను నిన్నెందుకన్నా నాది నేను అనుకున్నాను అంటది. మరి బంగ్లాల మీద బంగ్లాలు ఎవరు కడతారు ఈ ఊర్లే అంటాంది కదా. నీ బంగ్లా ఇచ్చుకపోను, నీ బంగ్లా సగంలోనే అదైతుంది, మందిని ముంచి కడుతున్నావు అని అంటాంది. ఓ రాజు, నువ్వు నాకేమైనా రూపాయి పెట్టినావా చెప్పు. సిగ్గులేదా అనే నీకు? మనిషివా గాడిదివే నువ్వు? నన్ను మనశ్శాంతిగా ఉండనియ్యవే. ఎందుకే నువ్వు ఇట్లా నలుగుట్ల తెచ్చి మొత్తం ఇజ్జత్ పోయేటట్టు చేస్తాన్నావు? దొంగముండ సిగ్గు అనిపిస్తలేదే నీకు? అవసరమా అనే నువ్వు మంచిగుండోళ్ళను మాటలని గెలికించుకుని లొల్లి పెట్టుకున్నాడు అవసరమా అనే? ఓ నా పతాట్లోడా, నువ్వు నన్ను అంటవేంది? ఈటకు గెలికిత్తాంది రామా ఊకే. నేను కూడా మస్తు సార్లు చూసినా. అవ్వవు, నువ్వు దాని దిక్కే సపోర్ట్ ఇస్తావు ఎప్పుడు గాని. అది ఎప్పుడు ఎవరిని ఏమంటలేదు, దాని బతికే మంచి లేదని అది దాని పని అది చేసుకుంటా పోతుంది. నువ్వు ఇది రెండోసారో మూడోసారో తీట గెలికించి లొల్లి పెట్టింది నువ్వే కదనే రామా. నేను ఎటు న్యాయం ఉంటే అటే మాట్లాడతా. అయిందేదో అయింది, అయిపోయింది. సప్పుడేక నీ సందాలు నువ్వు ఉండక ఎందుకే లొల్లి నాకు అర్థం కావు. దీనికి తిన్నది అరుగుతలేదు నర్సక్క. ఇంట్లో వండబెట్టి కడుపు నిండా పెడతాను కదా, దీనికి మీ లెక్క బయటకు పోయి పనికి అంగ పెడితేనేమో దీనికి తెలిసేది. ఇప్పుడు నువ్వు దాని ముంగట నన్ను అంటున్నావా? అనుడు కాదు, నిన్ను సంపుతా నేను. గిసొంటేశాల నువ్వు చేసేది. ఏ ఆవురా కొట్టద్దా నావు. ఎవరైనా ఊకే ఎంతకు పడతారు నర్సక్క? చెప్పు. నన్ను కూడా ఇదే టార్చర్ ఇంట్లో. నన్ను కొడతావా ఇప్పుడు నువ్వు? నన్ను కొట్టిస్తావే దొంగ ముండా, నిన్ను అస్సలకే వదిలిపెట్ట నేను. ఏ రమా, పిచ్చి పిచ్చి మాట్లాడకు. నీ ఈ పంత వల కొడితే చెప్తున్నా. నువ్వు చీటికి మాటికి ఆళ్ళ జోలికి ఇళ్ళ జోలికి పోతే మాత్రం మంచిగా ఉండదు. నడువు సక్క ఇంటికి. నేను రాను. నేను ఏటన్నా పోతా గానీ ఇప్పుడు ఇంటికి రాను. నన్ను ఇళ్ళ ముంగట నువ్వు కొడతావా అయితే? నిన్ను కొట్టుడు కాదు, దంచుతా వేసి. అర్థమైతుందా? మనుషులు మంచిగా ఉంటా అంటే ఇంకా పుల్లలు పెట్టి లొల్లిలు పెట్టుకుంటా ఉంటున్నావు నువ్వు. గిదేనానే నీ పద్ధతి? రేపు పంచాయతీ పెడితే ఆడికి పోయి నా ముఖం నల్ల ముఖం చేసి అజ్జెత్తా అనుకుంటున్నావా అనే నువ్వు? ఇంట్లో బాగా తినుకుంటావు అంటే నీకు ఏం ఏర్పడతలేదు. నిన్ను పనికి అంగబెడితే తెలుస్తుంది కానీ నడువు నువ్వు ఇంటికి. నేను ఏమనక ముందే నేను ఏడ కనబడతాడా ఎవ్వరుంటే వాళ్ళతోటి అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్తాంది. అంతగానో నేను మీ సొమ్మేం తిన్నా, మీ సోకేం తిన్నా, నా పనేదో నేను చేసుకుని నేనే నా భర్తను చంపినట్టు అంటాంది. నువ్వు చంపుతావు కావచ్చు మొగుళ్ళను, అసొంటి దాన్ని నేను కాదు. అదే గాని నువ్వు మొగను చంపి ఇంకో మొగన్ దగ్గరికి పోయి ఆడిదానివి. ఎవరి దగ్గరికి పోయినే వాడిని చూపి నాకు. అరే రామా రమా నడువే. చూపిత్తా టైం వచ్చినప్పుడు చూపిత్తా గాని. దాన్ని తీసుకుపోరా ఇంటికి. నీ సంగతి చెప్తాడు. అయ్యో లొల్లప్పుడే అయిపోయిందా, ఇంకోసేపు అయితే మంచిగా ఉండు. అబ్బా నరసక్క, నేను ఎన్ని రోజులైతాంది ఓపిక పట్టబట్టి అనవసరంగా నా మీదకి ఇది అజ్జెత్తాంది. ఈ అవ్వ ఇంకా ఇంట్లో ఉండు ఇట్లా నుండే ఓడు అచ్చుడైతాంది. ఇక నన్ను చూస్తే ఓర్తలేదు. మా మరిదిని కూడా అడుగుతాందట ఎక్కడి నుండి వచ్చినాయి పైసలు దానికి, గంత పెద్ద బిల్డింగ్ కట్టిందని. దీనికి ఏం అవసరం? దీని ఏమైనా సొమ్ము తింటానా లేకపోతే ఇదేమైనా నాకు రూపాయి ఇస్తాందా? లింగక్క, మరి ఆ వంట అంటే గట్లెందుకు అంటున్నావా అని నువ్వు అంటలేవు? అనే లోపే నువ్వు వచ్చి అందుకుంటేవుగా. అదే ఇక్కడ మనుషులు కూడా ముంగటోటి వెనుకోటి మంచిగా మాట్లాడుతున్నారు. ఆమె ముందట ఆ మాట, నా ముందట నా మాట. నేను ఏం చెయ్యను దానికి ఇన్ని నిందలు పడాల్సి వస్తుంది. చేస్తే అదేం చేస్తుందట, నాదేమైనా వీక్తుందట నాది. పోనీ అని అంటే రోజు రోజుకి ఎక్కువనే అవుతుంది. పీకంతియే అది కుక్క అని నువ్వు వదిలి పెడతా. నాకు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను నా పద్ధతిలో నా పనులు నేను చేసుకుంటున్నా కాబట్టి ఏవతో ఏదో అన్నది అనుకుంటే బాధపడుకుంటూ ఉంటానా? అస్సలుండా, మాటకు మాట, దెబ్బకు దెబ్బ తీస్తూనే ఉంటా. అప్పుడైతే నేను నా జోలికి ఎవరు రాడు. అంతే పో రమ్మంటావా లేదా? రారి అచ్చుడే. సరే పోయే. లింగక్క రామా అన్నదా అయితే?
అవునే దాని మొగడట ఏదో అన్నాడట. ఇక నాకు బాధపడుకుంటా చెప్పుతాంది. ఇక ఆ ముచ్చటకు ఇది వచ్చినాక లింగక్క పనికి రానంటే అత్త తీయని నేనన్నా. అన్నాక ఇక ఇది మొదలు పెట్టింది కదా. ఆ మంది బతుకులు మంచిగా ఉన్నాయి, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుర్రు, నా సవితి నా మొగన్ని ముంచింది, అది దాని వరకు అది నేనే కథం. ఇక లొల్లి స్టార్ట్ అయ్యాయి. మరి ఎవరైనా ఎంత కలువుకుంటారు లింగక్క, కొద్ది రెచ్చగొట్టుకుంటా మాటలు అంటాంది పాపం దాన్ని. ముండబొడ్డిన అంటే మంచిదానే, మంచిది కాత్తి దానికే రమాకు. చింటూ గాడెక్కి కూర్చున్నవేంది? ఓ పిల్లగా నువ్వు గాడ కూసున్నావు. అరే లొల్లి చూద్దామని నువ్వు కూసున్నా. అలే కూసున్నావు పో, దిగు దిగు. దిగుతా తీయలేవు, నాకు నిల్చోవడానికి కాళ్ళు నొత్తున్నాయి, అందుకే నువ్వు కూసున్నా మంచిగా. ఏమోగాని లింగక్క రేపు వత్తనవా? అత్త అత్త ఎందుకు రాను? ఈ మనవరాలు ఉన్నదా కనబడతలేదు? ఉన్నది ఇంట్లోనే ఉంటాంది, ఊకే ఫోన్ ఒత్తుడే. ఇంకెవరితోటి ఆ నరేష్ తోటి మాట్లాడుతోంది కావచ్చు. సరే సరే నేనేదో లొల్లి పడుతుందని ఇటువరకు వచ్చిన. అబ్బా నేను కూడా పోతానని. మనిషివా గాడిదవే నువ్వు? మనిషికి పుట్టినవా లేకపోతే గాడిదికి పుట్టినవా? అవసరమానే నీకు రోడ్డు మీద పెంట చేసుడు లొల్లి లొల్లి చేసుడు అవసరమానే ఆడిదానా? ఇప్పుడు చూసేటోళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ ఏం నడుతుందో మళ్ళీ అందుకే లొల్లి పెడుతుంది అని అనుకుంటారు. నన్ను బతకనిత్తవా లేకపోతే సంపుదామని ప్లాన్ వేసినవే? ఓ ఉన్నది ఉన్నట్టు అంటే నీకు కూడా రేషం వస్తుందా? ఇగో దౌడ పొంటి ఇంకా 2 ఉడ్చుకుంటా, అర్థమైతుందా? నువ్వు నాతో ఉండకుండా మంచిదే, ఇంటికి వీకినా మంచిదే. వీటికి మాటికి దాన్ని అంటానవట ఇష్టం ఉన్నట్టు. అవసరమానే నీకు అయ్యానుడు? నోరు దూల బాగున్నదా? అంతగానం దూలుంటే నీది నువ్వు గోడకు గుద్దుకుంటా తిట్టుకో, అర్థమవుతుందా? మందిని తిడితే ఎవ్వడు వడడు. అది బంగ్లా కట్టుకుంది అని అట్లెందుకు అన్నావు నువ్వు? నేను గిట్ల ఇచ్చిందా లేకపోతే నువ్వు ఇచ్చినావా? నీ అవ్విచ్చిందా నీ అయ్యి ఇచ్చిండే తెచ్చి? మంది మీద ఎడితే ఊకుంటారే? రోజు కూడా నిన్ను దెబ్బ తీయలే, నువ్వు నాకు ఇక మంటలేస్తాంది నిన్ను చూస్తే. కానీ ఇక ఏం చేయాలి నేను? నువ్వు ఇప్పుడు అందరి ముంగట నన్ను కొట్టినవు, నేను ఉండనే ఉండా పీకుతా. పీకు పో, నా పొరగల్ని నేను చదువుకుంటా పో. నీ అవ్వన్ని అయ్యన్ని అన్నగాని పట్టుకొని రాపో, నేను మాట్లాడతా. మంచిగున్నోని చెడగొడుతున్నావు నువ్వు. పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకొని నా జీవితం సంక నాకిపిత్తన్నావు. అవునా, నువ్వు వేసిందంత చక్కగా ఉన్నది కానీ ఇక నేను అనే వరకే నీకు బాధ అవుతుంది. ఏంటిదే నేనేం చేసిందే? అది జమాన్లో అయిపోయిన ముచ్చట్నే, ఇప్పుడు ఏం జరుగుతలేదే? మిమ్మల్ని చూసుకుంటలేనా, మీకు తెత్తలేనా, మీకు పెడతలేనా? ఎందుకే నన్ను ఇంత గోస ఊచుకుంటున్నావు? ఇజ్జత్ తీయడానికే పుట్టినవే నువ్వు అసలు. ఛీ, నీ ముఖం చూసినా చెట్ట. నేను ఉట్టిగానన్నా అని ఇంత పెద్ద లొల్లి ఎత్తిని నన్ను కొట్టే. ఇప్పుడు నేను ఆ మాట అనుకుంటే ఇప్పుడు లొల్లి కాకపోవు కదా. ఛీ, నా ఇచ్చ నేనే వేసుకున్నా. ఏమైందవ్వా, ఎటు పోయినావు? ఏం లేదే అమ్మా, బయట బాగా కుక్కలు మొరుగుతే అటు కొట్టేసిన. పిల్లలు వచ్చిర్రానే? వచ్చిర్రవ్వా. వేర్రే ఇంటికాడికి వేర్రు, కొత్తిల్లు యూసత్తమని బాబుతోటి వేర్రవ్వా. అయ్యో పోయి రానే, పోతే ఓనితి వాళ్ళకి ఎంత సంబరం అవుతుందో ఇప్పుడు. వాళ్ళ రూము టీవీ రూము అన్నీ చూసి ఇక పిల్లలకు సంబరమే ఉంటుంది కదా అవ్వా. పిలిచినవా మరి మనుషుల్ని? రేపు ముగ్గురిని పిలిచిన అత్తానన్నరే. ఇక రేపు ఆ పని చేపియాలి, రేపు ఎల్లుండి అయితే అయిపోతుంది. ఇక తర్వాత అయ్యగారిని అడిగి సామాన్ తీసుకొచ్చి గృహప్రవేశం చేద్దాం. ఈ ఇంట్లో ఉండు అంటే నాకు నచ్చలేదు. ఇక అయితే అవ్వా, ఇక మన ఇంటికి మనం పోతే ఎప్పటికీ ఉంటామా? ఏదో ఇక ఇల్లు కడతానామని కిరాయి ఉంటిమిడా. గదే గదే పిల్లగాడేటివైమా మర్రి ఏమో ఏం చేస్తాడో, ఎవరితో ఫోన్ మాట్లాడుతాడు. సరే సరే ఏమో షాపింగ్ చేత్తా అని పట్టుకపోతివి, ఏం గుణలేదేంది జున్నమ్మా? కొన్ని తీసుకున్నా గాని ఏమైంది చెప్పు మరి. ఏం లేదు, ఇప్పుడు 5 months పడ్డాయి కదా నాకు. పడ్డాయి. శ్రీమంతం చేసుకోవద్దా? అయ్యో బంగారం, నేను అదే ప్లాన్లున్నా, నీకు గ్రాండ్గా శ్రీమంతం చేద్దామని. నా బంగారం, నా మనసులో ఇట్లా అనుకుంటానో లేదో నువ్వు అట్లే చెప్పేస్తావు. అంతే కదా బంగారం, నువ్వేమనుకున్నా కూడా నా మనసుకు అట్లా ఈజీగా తెలిసిపోతుంది. అయితే నేను కూడా శ్రీమంతం చేయిద్దాం 5 monthsలో అనుకుంటున్నా. కానీ మొన్ననే మీ అమ్మ నాన్న వేరు కదా, ఇంకో వారం రోజులు కానీ అయినాక డేట్ ఫిక్స్ చేసి గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో చేస్తా, ఓకేనా? సరే. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తా జున్ను బంగారం. లవ్ యూ సో మచ్ కన్నయ్య. లవ్ యూ బేబీ. బాబు, నువ్వు రాకేషు బండి మీద చేన్లకు ఓర్రి సంచులు పట్టుకొని, నేను ఇలా మందిని పిలుచుకొని నడుచుకుంటూ అత్తా వీళ్ళని పట్టుకొని.
సరే సరే అవ్వా. అవి పోయినాక నీళ్ళ క్యాను నింపి ఆడ దగ్గర పెట్టుర్రి. సరే బిడ్డ, అమ్మను కూడా రమ్మంటే అయిపోవు కదా, ఇంటికాడ ఉండి ఏం చేస్తుంది? ఏమో దాని ఇష్టం, అత్తరాని లేకపోతే లేదు కానీ పాప జల్ది వారి టైం అవుతుంది, 9:15 అవుతుంది. ఏమెంతసేపు బండి విందినాయే. సరే మరి నేను మందిని పిలుచుకొని అత్తా చేనులకు పోర్రి. సరే వదినా. అంతా మనశ్శాంతి లేని జీవితం అయిపోయింది. ఇవాళ నా బర్త్డే, కనీసం బర్త్డే అన్న సంతోషం కూడా లేకుండా పోయింది. ఎప్పుడు ఇట్లా కాలేదు. నా బర్త్డే అని మా రమకేమైనా గుర్తున్నదా అసలు? ఏం గుర్తులేదు. షీడింగ్ మాటికి కైక్కుమని లొల్లి పెడుతుంది. పొలం కాడికి పోదామన్నా కూడా భయమై పాడైతుంది. నిన్న లతతో అంత లొల్లి పెట్టుకుని ఆ లత ఏమంటుందో ఏం కథనో. నేను సైలెంట్ ఉంటా అయిపోయా. పోకపోతే నడుతుందా పొలం కాడికిగా? ఓ దోస్తులు చూసిర్రా వీడియో? పాపం ఈ రోజైతే మన రాజు బర్త్డే. మరి రాజు బర్త్డే అని కొందరికి గుర్తున్నాయా లేవా, మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే చూద్దాం. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు.